శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ 25 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే నవమి తిథి సాయంకాలం 6:32 వరకు ఉంది. ఆ తర్వాత దశమి తిథి వచ్చింది. అలాగే ఆశ్లేష నక్షత్రం రాత్రి 8:08 వరకు ఉంది. శనివారం ఆశ్లేష నక్షత్రంతో కలిసి వస్తే మానస యోగం ఉంటుంది. ఈ మానస యోగం కార్యలాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా మానస యోగం వల్ల ప్రయాణాలు విజయవంతం అవుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేయవచ్చు, కార్యసిద్ధిని పొందవచ్చు. అదేవిధంగా రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని మీన రాశిలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే ఆశ్లేష నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు మీనంలో ఉన్నాడు, గురువు ఇంట్లో ఉన్నాడు, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ రంగాల్లో ఉన్న వాళ్ళు ఏదైనా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళు ప్రతికూల పరిస్థితులు అందిపుచ్చుకుంటారు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఆశ్లేష నక్షత్రం ఉంది కాబట్టి మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి చాలా అనుకూలం. అంటే గురువు గారి దగ్గర ఒక మంత్రం తీసుకోవటానికి ఆశ్లేష మంచి నక్షత్రం. ఇటుక బట్టీలకు నిప్పంటించడం లాంటి అగ్ని సంబంధమైన పనులు చేయడానికి ఆశ్లేష మంచిది. అలాగే వినోద కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా ఈ నక్షత్రం మంచిది. అలాగే సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి కూడా ఆశ్లేష నక్షత్రం అనుకూలిస్తుంది. అదేవిధంగా ఒక్కొక్కసారి కొన్ని మాయోపాయంతో కూడిన పనులు చేయాల్సి వస్తుంది. అలా మాయోపాయంతో కూడిన పనులు చేయడానికి కూడా ఆశ్లేష అనుకూలిస్తుంది. అదేవిధంగా బ్యాడ్మింటన్, హాకీ ఇలాంటి విద్యలు నేర్చుకోవటానికి కూడా మొట్టమొదటిసారి కోర్సులు ప్రారంభించడానికి కూడా ఆశ్లేష మంచిది. అలాగే గణిత విద్యలు నేర్చుకోవటానికి కూడా అనుకూలం. గ్యాంబ్లింగ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆశ్లేష మంచిది. ఎవరైనా ఆన్లైన్ ట్రేడింగ్, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, బిట్ కాయిన్ ఇలాంటి గ్యాంబ్లింగ్ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళు కొత్త ఇన్వెస్ట్మెంట్లు చేసి బాగా ధనలాభం పొందటానికి ఆశ్లేష నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులన్నీ 12 రాశుల వాళ్ళు చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అటువంటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే వ్యాపారంలో కూడా ఈరోజు మేషరాశి వాళ్ళకి కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తాయి. అటువంటప్పుడు సమయానుకూలంగా వ్యవహరిస్తూ సమయోచితంగా నిర్ణయాలు తీసుకుని వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం కనిపిస్తోంది. ఊహించిన దానికంటే ధనం ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయాలి. అలాగే శారీరకంగా, మానసికంగా కొన్ని బాధలు ఎదుర్కోవటానికి అవకాశం ఉంది. అటువంటప్పుడు మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని మనోధైర్యంతో వృషభ రాశి వాళ్ళు ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు కొన్ని ఆందోళనకరమైన పరిస్థితులు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని ముందడుగు వేయాలి. అలాగే ఈరోజు బంధుమిత్రులతో కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులతో గాని, మిత్రులతో గాని మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడటం మిథున్ రాశి వాళ్ళకి అవసరం. గొడవలు రాకుండా మాట్లాడటం అవసరం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు మనోవేదన ఉంటుంది కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. వృత్తి వ్యాపారాల్లో కూడా ఈరోజు వ్యతిరేక భావాలు కనిపిస్తున్నాయి కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఉద్యోగం చేసే వాళ్ళైనా, వ్యాపారం చేసే వాళ్ళైనా మీ వృత్తిలో వ్యతిరేక ఫలితాలు వస్తున్నప్పటికీ మనోధైర్యంతో, స్థిర చిత్తంతో ముందడుగు వేయండి. అప్పుడు ఆ వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వాహన యోగం ఉంది. బండి గాని, కారు గాని కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ఈరోజు దాంపత్య సుఖం బాగుంటుంది. భార్యాభర్తల మధ్య కూడా చక్కటి అన్యోన్యత ఏర్పడుతుంది. ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము పొందే యోగం సింహరాశి వాళ్ళకి ఈరోజు ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు గృహ సౌఖ్యం ఉంటుంది. ఇల్లు కొనుక్కోవటానికి కానీ, కట్టుకోవటానికి కానీ చేసే ప్రయత్నాలు కన్యారాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ఈరోజు వాహన యోగం కూడా ఉంది. కన్యారాశి వాళ్ళు చక్కగా బండి కానీ, కారు కానీ కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. అదే విధంగా ఈరోజు కన్యారాశి వాళ్ళకి వ్యాపార వృద్ధి కూడా ఉంది. వ్యాపారం ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు పొందే యోగం కూడా కనిపిస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు సంతాన ప్రాప్తి యోగం ఉంది. ఎవరైనా తులారాశి వాళ్ళు చాలా కాలంగా సంతానం గురించి ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే సంతానం గురించిన శుభవార్త వినే యోగం ఈరోజు తులారాశి వాళ్ళకు ఉంది.
అలాగే ఈరోజు ధనప్రాప్తి యోగం కూడా బాగుంది, రకరకాలుగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే ఈరోజు వ్యాపార పరంగా కూడా విశేషమైన లాభం కలిగే యోగం తులారాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబంలో కానీ వ్యాపారంలో కానీ సామాన్యమైనటువంటి లాభాలే కనిపిస్తాయి, అద్భుతమైన లాభాలు అయితే ఉండవు. అంటే కుటుంబ సభ్యులతో చిన్న చిన్న సమస్యలు వస్తే వాటిని పరిష్కరించుకుంటారు. అలాగే వ్యాపారంలో కూడా అద్భుతమైన లాభాలు ఏవి వృశ్చిక రాశి వాళ్ళకు ఉండవు, సామాన్య లాభాలే ఉంటాయి. అయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తూ ఉండాలి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు వృద్ధాశ్రమాలకు వెళ్ళటము, అక్కడ చేతనైనంత సేవ చేయటం, ఇలాంటివి చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వివాహపరమైనటువంటి చర్చలు కూడా చక్కటి అనుకూల ఫలితాలను ఇచ్చే యోగం ఈరోజు ధనుసు రాశి వాళ్ళకి కనిపిస్తోంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు స్త్రీ మూలక సమస్యలు ఉన్నాయి. అంటే మకర రాశి పురుషులైనా మకర రాశి స్త్రీలైనా ఇతర స్త్రీలతో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా వృధా వాదోపవాదములు ఎదుటి వాళ్ళతో కలిగే సూచనలు ఈరోజు మకర రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాదనలకు దిగకండి, ప్రశాంతంగా మాట్లాడే ప్రయత్నం చేయటం మకర రాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ఈరోజు బంధుమిత్రులను కలుసుకొని ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు జాయింట్ వ్యవహారాలన్నీ కూడా పరిష్కరించబడతాయి. పార్ట్నర్షిప్ లో ఏవైతే గొడవలు ఉన్నాయో అవన్నీ కూడా చాలా చక్కగా పరిష్కరించుకోగలుగుతారు. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. గౌరవ మర్యాదలు పొందే యోగం కూడా మీనరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే శనివారం కాబట్టి హం హనుమతే నమః అనే మంత్రాన్ని 11 సార్లు, ఓం హరిమర్కట మర్కటాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. అప్పుడు విజయం చాలా సులభంగా వరిస్తుంది. హం హనుమతే నమః, ఓం హరిమర్కట మర్కటాయ నమః, ఈ 2 మంత్రాలు కూడా జపించుకుని వెళ్ళినట్లయితే అన్ని రకాలుగా విశేషమైన సౌఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. శనిహోర ఉన్న సమయంలో మీ ధనంతో కష్టపడి పనిచేసే వాళ్ళకి, శ్రామికులకు కాఫీ గాని టీ గాని ఇప్పించడం ద్వారా మీకున్న జాతక దోషాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఎవరైనా సరే శనిహోర ఉన్న సమయంలో శనివారం మీ దగ్గర పని వాళ్ళని నియమించుకుంటే చాలా మంచిది, లేదా మీరు ఎవరి దగ్గరైనా పని వాళ్ళుగా చేరితే కూడా చాలా మంచిది. హోరా కాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్రాన్ని బట్టి ఎలాంటి పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణాలు చేసేటప్పుడు పాటించాల్సిన పరిహారం తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే 12 రాశుల వారు ఏ మంత్రం పఠించి బయటికి వెళితే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? 12 రాశుల వాళ్ళు సంపూర్ణంగా దినఫలితం తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.